చూడండి ఎంత పెద్ద విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహం. బడా గణపతి, బ్యూటిఫుల్, అమేజింగ్, స్టన్నింగ్ ఐడల్. బాగుంది దేవాలయం అంతా కూడా చాలా బాగుంది. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇండోర్. అంటే నేను ఉజ్జయిన్ నుండి ఇండోర్కి అయితే ఒక గంటలో అయితే వచ్చేసాను. సో ఇండోర్లో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏసీ టీసీఎల్ క్యాంపస్ అన్నారు. అది ఏదో దారి మధ్యలో బస్ స్టాండ్లో అయితే వదిలేసాడు. బస్సులు అయితే లేవు. ఇదంతా క్యాంపస్ ఇది. సో ఎక్కడో ఒక 5 నిమిషాలు హాల్ట్ అయ్యి సో సరదాగా వచ్చాను ఇండోర్. ఇక్కడ ఏంటి పరిస్థితి, వాతావరణం ఏంటి చూద్దామని చెప్పేసి. సో ఎక్కడో ఒక దగ్గర అయితే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈరోజు అయితే ఉండి నేను ఇక్కడ నుండి రేపు ఓంకారేశ్వర దేవాలయకి చలేంగే. సో అంటిల్ దెన్ ఎక్కడో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ అదర్ అప్డేట్స్. ఏమైనా వెళ్తే ఒక గంట అనేది, ఒక గంటన్నర అనేది చక్కగా విశ్రాంతి తీసుకొని చక్కగా దాని తర్వాత ఎక్కడికైనా ట్రావెల్ అయితే చేస్తాను. బాగా ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నాను. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్. సో ఇండోర్ ట్రిప్ అయితే అయిపోయిందండి చక్కగా. ఇదిగో నేను హోటల్ మంగళం దగ్గర అయితే ఉన్నాను. మనం హోటల్ మంగళం తీసుకునే కారణం ఏంటంటే మనకి సర్వతే బస్ స్టాండ్కి చాలా దగ్గర ఇది. సో ఇక్కడ మనకి అన్ని రూమ్స్ ఉంటాయి. మీకు ఫ్యామిలీ రావాలంటే ఫ్యామిలీ వాళ్ళందరూ చక్కగా రావచ్చు. నేనైతే సోలోగా వచ్చాను కాబట్టి, సింగిల్గా వచ్చాను కాబట్టి నేను చిన్న డార్మెటరీ అయితే తీసుకున్నాను. ఇక్కడ రిసెప్షన్ ఇది కూడా మనకి నాన్ ఏసీ, ఏసీ అన్ని రూమ్స్ ఫ్యామిలీకి అందరికీ సదుపాయంగా పైన ఉంటాయి. నేనైతే మరి సింగిల్గా వచ్చాను కాబట్టి నాకు ఒక 1 డే స్టే చేసేసి నేను మళ్ళీ ఖండవా వెళ్ళిపోయి ఓంకారేశ్వర్ నుండి మహారాష్ట్ర వెళ్తాను కాబట్టి మనకు పెద్ద బడ్జెట్ ఏం అవసరం లేదు. అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇదే నా రూము ఇండోర్లో. ఒక రోజుకి సింగిల్ బెడ్, పర్వాలేదు. బెడ్ అనేది కొంచెం నాకు చాలలేదు కానీ పర్లేదు, మేనేజ్ అయితే ఎలా పడుకున్నాను. సో జ్వరం అనేది వచ్చిందండి రాత్రి. ఈ ఎక్కడ పడితే అక్కడ ఈ చెరుకు రసాలు తాగేస్తున్నాను. ఈ ఎండకి తీవ్రత మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఏది పైన మధ్యప్రదేశ్ పైన ఎక్కడ ఉన్నాను, మధ్యప్రదేశ్ భోపాల్, రైజాన్ ఇవన్నీ దగ్గరలో కూడా ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఈ చెరుకు రసాలు అయితే తాగేస్తున్నాను కాబట్టి జలుబు, స్నీజింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి అయితే మాత్రం నాకు దాడి చేసే. సో పర్వాలేదు చక్కగా. ఇది నేను 250 రూపాయలకి అయితే ఉంటున్నాను. పర్వాలేదు. నాకు 1 డే స్టే అయితే నాకు ఇండోర్లో అయిపోయి చక్కగా ర్యాపిడోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోలు ఇవన్నీ ప్రిఫర్ చేయకండి. ఇండోర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సిటీ మేడ్ విత్ ఫుల్ సిగ్నల్స్ లాగా మనకు ప్రతి 300-400 మీటర్లకి ఒక్కొక్క సిగ్నల్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఆటోలు కానీ, బైక్లు కానీ, ర్యాపిడోలు మీరు బుక్ చేసుకుని చక్కగా వెళ్ళిపోతే చక్కగా కవర్ చేసుకోవచ్చు. నేను కూడా ఎప్పుడు కూడా మేజర్ లొకేషన్కి ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసుకుని దాని తర్వాత నుండి అంతా కూడా నడిచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు ఒక ర్యాపిడో బుక్ చేసుకుని పూర్తి చేస్తాను ట్రిప్ అంతా. సో చాలా అద్భుతంగా ఉంది ఇండోర్ కూడా. మనకి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్, చాలా అద్భుతమైన బడా గణపతి విగ్రహం అయితే చూశాను. కదిరాన గణేష్ దేవాలయం, మనకి అన్నపూర్ణ దేవాలయం అనేది, మా కులే బాబా దేవాలయం అనేది చాలా ఫేమస్ దేవాలయాలు. ఇండోర్ ఎవరైనా హ్యాస్ టు ఎవర్ కమ్స్ టు మేక్ ష్యూర్ ఎవర్ యాడింగ్ దిస్ అని నేనైతే ఒక 7-8 బ్లాగ్స్ అయితే చేశాను. అవి చక్కగా మీకు అప్లోడ్ చేసి ఆ అద్భుతమైన విషయాలన్నీ మీకు తెలియజేస్తానండి. ఇక్కడ నుండి నేను ఖండవా వెళ్తున్నాను ఓంకారేశ్వర దేవాలయానికి. అవి కీప్ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో చక్కగా చిన్నపిల్లల నుండి ఫ్యామిలీ వాళ్ళ వరకు ఎవరైనా వచ్చేటట్టయితే మీకు ఇది ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే సోలో ట్రావెలర్స్కి ఈ డార్మెటరీలు పనికి వస్తే 250 రూపాయలు ఒక రోజు స్టే అవుతుంది. మరి ఏదైనా వర్క్ పర్పస్ దేనికి వచ్చినా కూడా ఈ 250 రూపాయలు మీకు చక్కగా ఉండి సౌకర్యాలు అయితే కామన్ బాత్రూమ్ అక్కడ ఉంది, కామన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ వాళ్ళు కూడా పైన అయితే యూజ్ చేసుకోవచ్చు. సర్వతి బస్ స్టాండ్ దగ్గర నుండి మనకు బస్సెస్ అన్ని ఎక్కడ నుండి లూప్ హోల్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి డైరెక్ట్గా సర్వతి బస్ స్టాండ్కి అయితే వచ్చాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండోర్ అండి. బై టేక్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఇండోర్ అండి. నేనైతే చక్కగా ఒక 1 అవర్ అయితే బ్రేక్ అయితే తీసుకున్నాను. ఎండ అనేది బాగా విపరీతమైన ఎండ అండి. ఇక్కడ చాలా ఎండగా ఉంది. ఇప్పుడు మొదట అయితే నేను గాంధీ హాల్ దగ్గర నుండి మొదలు పెడుతున్నాను. ఇదంతా మనకి గాంధీ హాల్, మహాత్మా గాంధీ రోడ్ ఇదంతా చూడండి. ఇండోర్ అంతా కూడా మెయిన్ ఫేమస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఫేమస్ లాగా ఉంది. సో ఇది కూడా మాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకి ఈ గాంధీ హాల్ అనేది ఎపిటోమ్ ఆఫ్ ఇండోర్ అండి. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తున్నారు. సో ఇదే మనకి గాంధీ హాల్ ఎంట్రన్స్. మనకి ఇది ఇప్పుడు ఎగ్జిబిషన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ కింద మార్చేశారని
చాలామంది ఇండోర్ ప్రజలు అయితే చెప్తున్నారు. సో మనకి ఎదర సింహంకి ఎదురుగా మనకి అద్భుతమైన క్లాక్ టవర్ అయితే ఉంది. ఈ క్లాక్ టవర్ అనేది మనకి 112 ఫీట్ అండి. చాలా బాగుంది. సో ఇదే మనకి గాంధీ హాల్. సో రజవాడ ప్యాలెస్కి వచ్చే సమీపంలోనే ఈ అద్భుతమైన మహాలక్ష్మి తల్లి మందిరం అయితే ఉంది. బ్యూటిఫుల్. సో ఇది మనకి మహాలక్ష్మి చలస, హనుమాన్ చలసలో మహాలక్ష్మి చలస కూడా ఉంది. బాగుంది తల్లి, చాలా బాగుంది. చాలా చాలా అద్భుతం, బ్యూటిఫుల్. సో ఇదిగోండి ఫైనల్ అయితే నేను రజవాడ ప్యాలెస్కి అయితే వచ్చాను. ఇది మనకు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్ ఇన్ ఎంటైర్ ఇండోర్ అండి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కూడా. మనకు మొత్తం ఇదంతా కూడా 7 స్టోరీడ్ ప్యాలెస్ ఇది. ద ఫౌండర్ ఆఫ్ హోల్కర్ డైనాసిటీకి చెందిన మల్హర్ రావు హోల్కర్ అనే వ్యక్తి అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్. సో ఈ రజవాడ ప్యాలెస్ నుండి నేను ఎక్కడికి వెళ్తానంటే మరి టైం ఉంది కాబట్టి ఇవన్నీ కవర్ చేస్తాను మెల్లమెల్లగా. మనకి నేషనల్ పార్క్ ఒకటి ఉంది, ఆ నేషనల్ పార్క్ కూడా కవర్ చేస్తాను. ఇండోర్లో మరి రాత్రి భాగం వరకు ఈరోజు ఎంతవరకు కవర్ అయితే ఈరోజు నిజంగా చెప్పాలంటే కడుపులో ఏదో తిప్పేస్తాను అండి. ఈ అన్నం దొరక్క ఆడికి అన్నం ఇవ్వరా నాయన అంటే ఆ రొట్టెలు, ఆ బటర్ నాన్లా ఉన్నాయి, రొట్టెలే లేవు. మన హైదరాబాద్లో చపాతీలు మన బటర్ నాన్లు ఎలాగ అంటాం, వీళ్ళు రొట్టెలు ఎలా అంటారు. ఏం తింటాం దాంతో రూపాయి అక్కడ మొత్తం ఇస్తున్నాడు అన్నం. దొరకట్లేదండి ఫుడ్ అనేది కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. నేను అన్నమే తింటానంటే అన్నం దొరకదు ఇక్కడ. ఆ రెండు మూడు పట్టణాలు ఇచ్చేస్తున్నాడు. పిడక అన్నం వేస్తే వాడికి ఆ పిడక ఎక్కడ చాలుతుంది. నేను తినేది రోజుకి ఒక పూట తింటుంది, అది కూడా సరిగ్గా తినలేకపోతే అది వేస్ట్. నిన్న ఏకంగా 2 అవి బోండాలు ఉన్నాయి, ఆ బోండాలు తిన్నాను అంతే. బాగుంది, చాలా బాగుందండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కృష్ణపుర ఛత్రీస్ అండి. కృష్ణపుర ఛత్రీస్ అన్న ఒకటేనే. ఇది మనకి రజవాడ ప్యాలెస్ సమీపంలో బ్యాక్ సైడ్ అయితే మనకి ఛత్రీస్ జరిగింది. ఇదంతా మనకి 1849లో హోల్కర్ సంబంధించిన రాజులు ఈ అద్భుతమైన ఛత్రీస్ అయితే నిర్మించడం అయితే జరిగింది. మొత్తం 3 సెంటోప్స్ అయితే ఉన్నాయి. జూమర్ తగ్గిస్తాను. ఇది కూడా చాలా బాగుంది. మార్కెట్ అనేది ఏంటి ఒక పోస్టర్ రాదు, ఎంతమంది జనం చూడండి. ఇది ఎండ గుమాయించేస్తుంది. ఏటి ఎలాగెళ్ళడం ఏటి అర్థం కావట్లేదు. అక్కడ ఉంది కదా మనకి సర్కార్ మార్క్ అది. సో ఇది ఇక్కడ గేట్ అయితే ఉంది, లోపలికి అయితే వెళ్తాను. సో అద్భుతంగా ఉన్నాయి సెంటోప్స్ అంటే ఇంకేదో కాదండి, మన సమాధులేని నేను చాలాసార్లు మీకు చెప్పుకొచ్చాను. సో వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతిరూపంగా ఈ అద్భుతమైన సెంటోపులు అయితే చిరకాలం నిలిచిపోయేటట్టు వాళ్ళకి కట్టిస్తారు. సో మనం సమాధులు కట్టిస్తాం, దేవాలయాలు కట్టిస్తాం. వీళ్ళు సెంటోప్స్. ముస్లిమ్స్ ఏమంటారు దాన్ని, అవి కూడా సెంటోప్స్ అని. ఇదంతా కృష్ణపుర సెంటోపు. మనకు మందిరంలో ఉంది, నందీశ్వరుడు ఉంది, హర హర మహాదేవ్. తాళం వేస్తున్నారు కాబట్టి మరి లోపలికి వెళ్ళను. సో ఇదంతా కూడా మనకు హోల్కర్ రాజ్యానికి సంబంధించిన రాజులు 1849లో ఈ అద్భుతమైన ఛత్రీస్ అయితే వాళ్ళ జ్ఞాపకార్థంగా కట్టించారు. మనకు లోపల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అన్నారు. లోపలికి అయితే వెళ్దాం. చాలామంది ఆశ్రయం కింద ఇది రిలాక్సేషన్ స్పాట్ కింద రిలాక్స్ అవుతున్నారు. హర హర మహాదేవ్. బాగుంది ఆర్కిటెక్చర్ అయితే మాత్రం బ్యూటిఫుల్, స్టన్నింగ్. బాగున్నాయి ఆర్కిటెక్చర్స్ అన్నీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. నందీశ్వరుడు శివాలయాలు ఉంటాయి మనకి లోపల. శివయ్య ఉన్నాడు కానీ ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ చేస్తున్నారు. సో
సో ఇది ఒక సెంటు అయితే వచ్చాను, ఇంకొక సెంటు అక్కడైతే ఉందో అక్కడికి కూడా వెళ్తాను. బాగుంది, చాలా చాలా బాగుంది. సో మొత్తం 3 సెంటు ఉన్నారు కానీ నాకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ విచ్ ఈజ్ డెడికేటెడ్ టు పల్కర్. మహాదేవ్ మందిర్ కూడా ఇక్కడ ఉంది. మహాదేవ్ మందిర్ కూడా నేను వెళ్తాను. హర హర మహాదేవ్ శంభో శంకర్. దత్తాత్రేయ మందిర్లో ఉంది అంతే. మరి ఇంక మనం చెప్పడానికి ఇంకేం లేదు. ఇక్కడ శివదేవాలయం అనేది ఉంటుంది. మరి మనకి శివదేవాలయం అనేది కనిపించట్లేదు. మొత్తం అంతా పాలరాతి కట్టడి. ఇదేనండి మన కృష్ణపూర్లో 2 చెట్లీలు అయితే ఉన్నాయి. 2 మరి 3 అన్నారు కానీ 3 అయితే లేదు. లాడ్స్ వరకు అయితే అద్భుతంగా ఉంది. వాళ్ళు పడుకున్నారు కాబట్టి మరి డిస్టర్బెన్స్ చేయను నేను. అబ్బా, ఒక కుండ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ మన మహాదేవ్ మందిర్ కూడా ఉంది. మందిర్ కూడా చూపిస్తున్నా. మరి మందిర్లో అయితే మనకి ఇండోర్లో 11 గంటల వరకు మందిర్లు అన్నీ ఓపెన్ అయినాయి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో మందిరికి అయితే వచ్చాను, క్లోజ్ అయితే చేసేసారు. నన్ను చూసేసి చేసినట్టు, నన్ను చూసి తలుపేసేసాడు. మరి ఇంకా మరి ఉన్నట్టు చెప్పాలి కానీ బాగుంది దేవాలయం. హర మహాదేవ. బాగుంది దేవాలయం, చాలా బాగుంది. చూడండి, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్ శంభో శంకర. సో అతను ఏమన్నారంటే మరి కిటికీ నుండి తీగు, ఆ పక్కన ఒక దారి ఉంది, అందులోకి వెళ్ళి చక్కగా నీవు చక్కగా దేవి భక్తుడిలా కూడా చక్కగా తీసుకొని చెప్తూ వచ్చేసాను. రాముడు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, రాధమ్మ, విఘ్నేశ్వరుడు. హర హర మహాదేవు. చాలా బాగుంది దేవాలయం. బాగుంది దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. మన కృష్ణపుర దగ్గర సమీపంలో ఈ అద్భుతమైన దేవాలయం. సో అతనే అన్నారు చక్కగా లోపల ఇంకో సమీర్గ మార్గం ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు. బ్యూటిఫుల్. చూడండి, మనకి అభిషేకం కూడా ఆటోమేటిక్ జరుగుతుంది. బ్యూటిఫుల్. చూడండి, చాలా అద్భుతం. హర హర మహాదేవ్ శంభో శంకర. సో నా బాధ అతనికి అర్థమైంది. ఈ కుర్రాడు దేవుడిని చూడడానికి వచ్చాడు, చక్కగా మందిని కవర్ చేయడానికి వచ్చాడని చెప్పి సరే లేకపోతే నా మాట్లాడికి అర్థమై పంపించారు. పోనీ ఏదైతే ఏముంది, మాకు శివ దర్శనం అయితే జరిగింది. చక్కగా శివలింగాన్ని తాకాను. బాగుంది దేవాలయం అని, చాలా అద్భుతంగా. సో ఇది కూడా మొత్తం ఇక్కడ కూడా మనకి రాముడు వారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్న, మనకి అద్భుతమైన శివలింగం. హర మహాదేవ్ శంభో శంకర్. జూమ్ పెట్టి మరి చేస్తున్నాను, చాలా బాగుంది దేవాలయం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కాంచ్ మందిర్ అండి. కాంచ్ మందిర్ని మనం టెంపుల్ ఆఫ్ గ్లాస్ అని కూడా అంటాం. ఇది మనకి ఇటువారి బజార్ దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. మొత్తం అంతా గూజ్ బంప్స్ అని చాలా పెద్ద జూమర్ అనేది తగ్గిస్తే కానీ మనకి సరిగ్గా చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మొత్తం కనిపించదు. బ్యూటిఫుల్. చూడండి, కరెక్ట్గా ఇట్టెడ్ లారీ కానీ చాలా బాగుంది. ఇదంతా మనకి ఇటువారి బజార్, కాంచి మందిర్ రోడ్డు. పార్కింగ్ అని అక్కడ చేస్తే 500 రూపాయలు జరిమానా. దేవాలయం లోపలికి వెళ్ళి లోపల మనకి శాంతినాథుడు ప్రసిద్ధి దీని లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు ఈ అద్భుతమైన మందిరం అయితే ఓపెన్లో ఉంటుంది.
దేవాలయం అంతా కూడా చాలా బాగుంది. సో దేవాలయం చూడండి, అద్భుతం, మహా అద్భుతం. టెంపుల్ ఆఫ్ గ్లాసానా అనే ఊరికినే కాదు, చాలా బాగుంది దేవాలయం. బ్యూటిఫుల్. బాగుంది, చాలా చాలా బాగుంది దేవాలయం. చాలా బాగుందండి, మొత్తం గ్లాస్ కూడా మనకి చూడండి, అంత గ్లాస్. చాలా అద్భుతమైన జైన్ మందిరం అంటే ఇది. మనకి శాంతి నాథుడికి ఈ దేవాలయం అయితే అంకితం. మనకి సార్ సేత్ హేమచంద్ అనే వ్యక్తి మనకి ఇది 1903లో అయితే అద్భుతమైన మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది టెంపుల్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. మన శాంతినాథుడు, దాని తర్వాత మనకి ఇరువైపులో కూడా మనకి డిఫరెంట్ మనకి చెప్తాం కదా పర్సనాథ్స్, మనకి డిఫరెంట్ అధినాథ్స్ అయితే అక్కడైతే ఉన్నారు. చాలా అద్భుతమైన నిర్మాణం. మొత్తం షీష్ మహల్ ప్యాలెస్, పూల్ మహల్ ప్యాలెస్ లాగా చక్కగా అంతా కూడా మన గ్లాస్తో నిర్మించడం జరిగింది. చక్కగా మీరు ఈసారి వచ్చేటప్పుడు, ఇండోర్ వచ్చేటప్పుడు, వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ లొకేషన్స్ ఐ హ్యావ్ సీన్ సో ఫార్. డెఫినెట్లీ హైలీ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హూ ఎవర్ కమ్స్ టు ఇండోర్. మేక్ ష్యూర్ యాడింగ్ యువర్ రిటర్న్ టు దిస్ బ్యూటిఫుల్ కాంచ్ మందిర్. విచ్ ఇస్ కాంచ్ అంటే కంచెంలాగా మొత్తం అంతా బంగారం, అంతా కూడా మన బంగారంతో తయారైంది. మొత్తం బంగారం మనకి గ్లాస్ ఇవన్నిటితో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. సో హేమకొండ సార్కి అయితే నా అభినందనలు తెలియజేయాలి, అంత అద్భుతమైన మందిరం అయితే కట్టించారు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జైన్ మందిర్ అండి, బయట. ఉన్న ప్రాంతీయులు ఎలా ఉంటారు ఏందో నాకు అర్థం కాదు. నాకు ఒక ఎక్కడ కనీసం కొన్ని ఇంత పెద్ద సిటీ అయినా కూడా ఎక్కడైనా కూర్చోడానికైనా ఉండాలి కదా. ఒక కూర్చోడానికి ఉండదు, ఏముందో అలాగా నించోవాలి, లేకపోతే ఏదైనా కొనాలి, నించోవాలి ఏదైనా కొనాలి, నించోవాలి ఏదో కొనాలి, ఇదే పనిలా ఉంది. మొత్తం ట్రాఫిక్ చూడండి, ఎంత పెద్ద ట్రాఫిక్. హరహర మహాదేవ, శాంతించు, నా కోపాన్ని తగ్గించు. ఏంటి ఇలాంటి సిటీలకి నాకు రావడం ఇష్టం, అందుకే ఎక్కువ రోజులు ఉండను, నేను వెళ్ళిపోతున్నాను మీరు తొందరగా. ఎంతమంది జనం చూస్తారా, ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది ట్రాఫిక్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మల్హార్గంజ్ అండి. మల్హార్గంజ్లో ఒక అద్భుతమైన విగ్రహం అయితే ఉంది. అది ఎవరో కాదు, మనకి గణేశుడి విగ్రహం. ప్రపంచంలోనే మనకి అతిపెద్ద విగ్రహం, మనకి బడా గణపతి విగ్రహం ఈ ఇండోర్లోనే ఉంది. మనకి అతిపెద్ద, చాలా పెద్దది. ప్రాంతం అంతా చూపిస్తాను. ఇదిగోండి బడా గణపతి మందిర్ ఇది. సో ఇదిగోండి ఇదంతా మనకి బడా గణపతి మందిర్. సో ఇండోర్లో ఏది ఫేమస్ అంటే చూసారా, అలా వెళ్ళగా నాకు అద్భుతమైన లొకేషన్ అయితే కనిపించింది. మనకు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏకైక అతిపెద్ద అయిన బడా గణపతి ఇక్కడ మనకు ఉంది. అద్భుతం, చాలా అద్భుతం. చూడండి, బ్యూటిఫుల్. చూడండి ఎంత పెద్ద విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహం. బడా గణపతి, బ్యూటిఫుల్, అమేజింగ్, స్టన్నింగ్ ఐడల్. సో చూడండి, ప్రపంచంలోనే మనకి భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐడల్ అనేది మనకి 25 feet ఐడల్ ఇది. మనకి దేశంలో ఉన్న, మన భారతదేశంలో ఉన్న పుణ్య హోలీ సిటీస్ దగ్గర నుండి మనకి అయోధ్య, వారణాసి, మాయ, అవంతిక, ద్వారకా, ఈ అద్భుతమైన లొకేషన్స్ నుండి మనకి మట్టి తీసుకొచ్చి తయారు చేసిన అద్భుతమైన గణపతి. నేనైతే కొంచెం ఆ భాగం దగ్గరికి అయితే వెళ్ళి మీకు అద్భుతమైన విషయాలు తెలియజేస్తాను. జై బడా గణపతి, జై. సో చాలా పెద్దదండి, చాలా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి అద్భుతమైన బడా గణపతి విఘ్నేశ్వరుడిని అయితే మనం చూడాలి. చూడండి, ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్, రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, ఇదంతా కూడా ఇక్కడ ఉంది. చిన్న మందిరం అయినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంలో మనకి అద్భుతమైన స్టాచ్యూ అనేది మనకి ఇక్కడే ఉంది. నేను కొన్ని విషయాలు అనేది మీకు తెలియజేస్తాను నాకంటే ఇక్కడ కూర్చొని. సో ఇండోర్లో ఏది ఫేమస్ తెగ ఎదుగుతుండగా మనకి బడా గణపతి అనేది చాలా ఫేమస్ టూరిస్ట్ లొకేషన్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. సో ఇండోర్ వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా మనకి చక్కగా ఈ బడా గణపతిని దర్శించుకుంటూ వెళ్ళకూడదండి. ఎందుకంటే మనకి భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఐడియల్ అనేది ఎక్కడా తయారు చేయలేదు. మనకి ఇక్కడే మనకి బడా గణపతి ఇండోర్లోనే ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ లొకేషన్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ ఈజ్ లైక్ దిస్ బడా గణపతి. మనకి మట్టి కూడా మనకి 7 పుణ్య
సిటీస్ నుండి అయితే తెచ్చి మరి తయారు చేశారు. ఒకటి వారణాసి, అయోధ్య, మధుర, నెక్స్ట్ ఇంకా మాయా, అవంతిక, ఇలా 7 ప్రదేశాల దగ్గర నుండి మట్టి చేకూర్చి ఆ మట్టితో ఈ అద్భుతమైన గణేషుని అయితే తయారు చేయడం అయితే జరిగింది. మనకి నిర్మాణం అనేది మనకి పండిత్ నారాయణ్ అన్న వ్యక్తి దాల్దీచ్ 1875 ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం అయితే జరిగిందండి. డెఫినెట్లీ ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్స్ టు ఇండో మేక్ ష్యూర్ మేకింగ్ 5-10 minutes time to visit this Bada Ganpati temple which is located in Malharganj. అద్భుతం, మహా అద్భుతం. నేను చూసి ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఇంకొక విశిష్టం ఏంటంటే ఈ దేవాలయం కట్టించడానికి మనకు 3 సంవత్సరాలు పడింది. 3 సంవత్సరాలు పడింది. అదే కాకుండా ఆ గణపతి అంతటిని కూడా డెకరేట్ చేయాలంటే మనకి 8 రోజులు పడుతుందండి. 8 రోజులు పట్టి మనకు ఆ గణపతులు అంతా కూడా తయారు చేయాలి, అంటే అలంకరణకి 8 రోజులు పడుతుంది. సో చాలా అద్భుతమైన ఇలాంటి ఇండోర్లో ఇంకెక్కడ ఏంది అని అనుకునే టైంలో ఈ అద్భుతమైన గణేషుని దగ్గరికి వచ్చి ఆ ఆశీర్వాదాన్ని అయితే నేను పొందిన, దర్శనం అయితే చేసుకున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బడా గణపతి విచ్ ఇస్ ద ఓల్డ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. సో బై, టేక్ కేర్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ లాల్బాగ్ ప్యాలెస్ అండి. ఇప్పుడు మనకి లాల్బాగ్ ప్యాలెస్ని మనకి మ్యూజియంగా కన్వర్ట్ చేసేసారు మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మనకి ఇండోర్ మ్యూజియం ఉంది, ఈ ప్యాలెస్ ఉంది కాబట్టి నేను చక్కగా ప్యాలెస్ అయితే చూసుకుంటూ ఆ మ్యూజియంకి వెళ్దామని చెప్పి ఇదే నేను చూసే టైం అనేది లేదు, అది మనకి క్లోజ్ అయిపోతుంది నేను వెళ్ళే టైంకి. సో ఇది కూడా మనకి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇదిగోండి, ఒక 500 మీటర్లు నడిచాక లాల్బాగ్ ప్యాలెస్కి అయితే వచ్చాను. ఆర్కిటెక్చర్ కూడా నెక్స్ట్ లెవెల్, బ్యూటిఫుల్. చూసేసి కనుక్కొట్టేస్తాడు. బాగుంది దేవాలయం, చాలా బాగుంది. అన్నపూర్ణేశ్వరి దేవాలయం. అన్నపూర్ణ, మహాకాళి, గాయత్రి మాత. శ్రీ గణేష్ జీ మందిర్ ఖజరానా గణేష్ మందిర్ అని అంటారు. ఇది మనకి ద్వారం. ఈ ద్వారం తర్వాత ఇక్కడ నుండి మనకి 800 మీటర్లు నడవాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రాంతం చూపిస్తాను. ఓకేనా, చాలా అద్భుతం, బాగుంది.
वेद समारोह आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे लाजे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन का वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग बरताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे वचन राम को पावे जन्म जन्म के दुख बिसरारे अंत काल रघुवर पुर जाई जात रंग भक्त कहाई और देवता चिंतन करई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो तुम्हें हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट गई बंदी महासुख होई जोया पड़े हनुमान चालीसा होय सिद्धि साधी गोरी सा तुलसीदास सदा तेरा जय नाथ जय मांगेरा संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित जय बसो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान जी की जय उमापति महादेव जी की जय।